మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై కక్ష కట్టింది చంద్రబాబు ప్రభుత్వం. పాడుబడిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడమే కాకుండా భద్రతా సిబ్బందిని కూడా కుదించడంపై సామాన్యుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో ఆటవిక పాలన సాగుతున్న సమయంలో జగన్కు భద్రత కుదించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో గురువారం బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన ఇంటికి వైఎస్ జగన్ రాగానే ఆయనకు భద్రతను తగ్గించింది ప్రభుత్వం. భద్రత ఉపసంహరణలో భాగంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా మార్చేశారు. కండిషన్లో లేని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చారు. వైఎస్ జగన్ తాడేపల్లి నుండి బయలుదేరిన 5 నిమిషాలకే సరిగ్గా నడవలేదు. దీంతో వైఎస్ జగన్ వెంటనే ఆ వాహనాన్ని వదిలేసి ప్రైవేటు వాహనంలో వినుకొండలో పర్యటించారు. మళ్లీ తిరుగు ప్రయాణంలో పోలీసులు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం బాగా పనిచేస్తుందని నిరూపించడానికి సరికొత్త డ్రామా ప్లే చేశారు. మళ్లీ అదే వాహనంలో ఎక్కించారు. కానీ R&B అతిథి గృహానికి వెళ్లేసరికి ఆ వాహనం మళ్లీ సరిగ్గా పనిచేయలేదు. దీంతో వైఎస్ జగన్ మళ్లీ ప్రైవేటు వాహనంలోనే ప్రయాణించారు. ఈ వాహనంపై ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, దాని ఎల్లో మీడియా తిరిగి వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రయాణించిన కారు కాబట్టి వైఎస్ జగన్ వినియోగించలేదంటూ దుష్ప్రచారం చేశారు. కానీ అదంతా పచ్చి అబద్ధం. జగన్ కు కేటాయించిన వాహనం అత్యంత దయనీయ స్థితిలో ఉంది. పేరుకే బుల్లెట్ ప్రూఫ్ వాహనం, కానీ పూర్తిగా డ్యామేజ్డ్ వెహికల్. 10 ఏళ్లకు పైగా వినియోగంలో ఉంది. కారుకు సొట్టలు పడ్డాయి, అద్దాలు పగిలాయి, ఏసీ పనిచేయడం లేదు, కారు బాడీ చుట్టూ స్క్రాచెస్, కారు బయట ఉన్న ఫుట్ ప్యాడ్ విరిగింది. ఇలాంటి చెత్త కండిషన్లో ఉన్న వెహికల్ ను ఓ మాజీ ముఖ్యమంత్రికి కేటాయించి పైగా ఆయనపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధికారిక ట్విట్టర్లోనే ఆ వాహనం పుట్టుపూర్వోత్తరాలను ప్రకటించడంతో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. ఇదే కారులో చంద్రబాబు గత 10 ఏళ్లుగా ప్రయాణించారని, 1000 కిలోమీటర్లు ప్రయాణించారని పేర్కొన్నారు. ఇక్కడే ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎంత పాతదో అర్థమైపోతుంది. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలోనే ఈ కారు ఎంత పాతదో కూడా నిర్ధారించేశారు. శవరాజకీయానికి వినుకొండ బయలుదేరిన జగన్ 5 నిమిషాలు కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చోలేకపోయాడు. ఇదే కారులో చంద్రబాబు నాయుడు దగ్గర 10 ఏళ్లు ప్రయాణం చేశారు. 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన కారుని బ్రహ్మాండమైన కండిషన్లో ఉంది, అది మంచి కారు అని ప్రభుత్వం ఎలా చెప్తోంది? కారు అయితే 10 ఏళ్ళకు పైగా కాలం అయిపోయిందని కూడా తెలుగుదేశం పార్టీనే చెప్తోంది. సో ఓవరాల్గా కాస్త మంచి కార్లు అయితే ప్రతిపక్ష నాయకుడికి కూడా, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది. అసలు నిన్నటి వరకు వైఎస్ జగన్ వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఎందుకు మార్చారన్న ప్రశ్నకి మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనితలు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగిస్తున్నారు. వీరందరితో పోల్చితే ముఖ్యమంత్రి తరువాత అత్యంత భద్రత అవసరమయ్యేది వైఎస్ జగన్ కే. మరోవైపు జగన్ కు భద్రత మొత్తం తొలగించి కేవలం 2 గన్మెన్లు, 1 ఇన్ఛార్జిని మాత్రమే నియమించారు. వైఎస్ జగన్ నివాసం వద్ద కూడా పోలీస్ బందోబస్తును తొలగించారు. అసలే రాష్ట్రంలో ఎన్నడూ లేని అత్యంత దారుణమైన హింసాకాండ సాగుతోంది. ఇలాంటి తరుణంలో వైఎస్ జగన్ కు పాడుబడ్డ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడం, భద్రత తగ్గించడం సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.